నీతి ఉంటే అట్లా మాట్లాడతారా? ప్రభుత్వాన్ని కూలగొడతారా? ప్రభుత్వాన్ని కూలగొడతామంటారా? ప్రజాస్వామికంగా 65 కంఫర్టబుల్ మెంబర్సే కదా మాకు. మేము రాజకీయ నీతి చేస్తా ఉన్నాం. రాజ్యాంగం సంబంధించిన నీతి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు అయితే కేటీఆర్ గారు ఆయన మాట్లాడితే ఎట్లా? శాసనసభ్యుని రాజీనామా చేయించకుండా మంత్రి చేసుకున్న వాళ్ళు మా మీద మాట్లాడే హక్కెక్కడిది? కనీసం మినిమం కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలా ఎంత రాజకీయమైనటువంటి విధ్వంసానికి వాళ్ళు రాజ్యాంగం గురించి మాట్లాడితే ఎట్లా? అసలు రాజ్యాంగం అనేటువంటి దానికి ప్రధానికి రాజ్యాంగానికి సంబంధించి మొన్న జూన్ 4 నాడు ఏదో రాజ్యాంగ కాదు రాజ్యాంగాన్ని హత్య చేస్తున్నది బీజేపీ. ఇంతకంటే దుర్మార్గం లేదు. ఇంకొకటి, భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ రాజ్యాంగ హత్యా దివసాన్ని పెడుతుందంటే వాళ్ళు నిజంగా రాజ్యాంగాన్ని చంపుతా ఉన్నారు. నిజంగా ఒకవేళ మీరు బీజేపీ అధికారంలోకి వచ్చినాక ఒకవేళ ఎమర్జెన్సీ రోజును ఆనాడు నిర్ణయించుకుంటే అది ఇంకొక పేరు పెట్టుకోవాలి. కానీ రాజ్యాంగాన్ని హత్యా దివసగా పెడుతారంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్, రాజ్యాంగం పట్ల వాళ్ళకున్న గౌరవం, అభిమానం స్పష్టమవుతోంది. ఇది దురదృష్టకరం. వాళ్ళ మైండ్ సెట్కి ఇది నిదర్శనం. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కోరుతా ఉన్నా, దయచేసి రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి చర్యలు తీసుకోండి. కానీ రాజ్యాంగంలో ఒకవేళ గత ప్రభుత్వాలు తప్పు చేస్తే దాని ప్రకారంగా ఆ పేరు మీద నిరసన ఇవ్వండి. కానీ రాజ్యాంగ హత్యా దివస్గా పేరు పెట్టామంటే మన రాజ్యాంగాన్ని మనం అవమానించుకుంటున్నట్టే. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటనగా భావిస్తా ఉన్నాం. నీతి ఉంటే అట్లా మాట్లాడతారా? ప్రభుత్వాన్ని కూలగొడతారా? ప్రభుత్వాన్ని కూలగొడతామంటారా? ప్రజాస్వామికంగా 65 కంఫర్టబుల్ మెంబర్సే కదా మాకు. మేము రాజకీయ నీతి చేస్తా ఉన్నాం. రాజ్యాంగం సంబంధించిన నీతి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు అయితే కేటీఆర్ గారు ఆయన మాట్లాడితే ఎట్లా? శాసనసభ్యుని రాజీనామా చేయించకుండా మంత్రి చేసుకున్న వాళ్ళు మా మీద మాట్లాడే హక్కెక్కడిది? కనీసం మినిమం కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలా ఎంత రాజకీయమైనటువంటి విధ్వంసానికి వాళ్ళు రాజ్యాంగం గురించి మాట్లాడితే ఎట్లా? అసలు రాజ్యాంగం అనేటువంటి దానికి ప్రధానికి రాజ్యాంగానికి సంబంధించి మొన్న జూన్ 4 నాడు ఏదో రాజ్యాంగ కాదు రాజ్యాంగాన్ని హత్య చేస్తున్నది బీజేపీ. ఇంతకంటే దుర్మార్గం లేదు. ఇంకొకటి, భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ రాజ్యాంగ హత్యా దివసాన్ని పెడుతుందంటే వాళ్ళు నిజంగా రాజ్యాంగాన్ని చంపుతా ఉన్నారు. నిజంగా ఒకవేళ మీరు బీజేపీ అధికారంలోకి వచ్చినాక ఒకవేళ ఎమర్జెన్సీ రోజును ఆనాడు నిర్ణయించుకుంటే అది ఇంకొక పేరు పెట్టుకోవాలి. కానీ రాజ్యాంగాన్ని హత్యా దివస్గా పెడుతారంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్, రాజ్యాంగం పట్ల వాళ్ళకున్న గౌరవం, అభిమానం స్పష్టమవుతోంది. ఇది దురదృష్టకరం. వాళ్ళ మైండ్ సెట్కి ఇది నిదర్శనం. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కోరుతా ఉన్నా, దయచేసి రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి చర్యలు తీసుకోండి. కానీ రాజ్యాంగంలో ఒకవేళ గత ప్రభుత్వాలు తప్పు చేస్తే దాని ప్రకారంగా ఆ పేరు మీద నిరసన ఇవ్వండి. కానీ రాజ్యాంగ హత్యా దివస్గా పేరు పెట్టామంటే మన రాజ్యాంగాన్ని మనం అవమానించుకుంటున్నట్టే. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటనగా భావిస్తా ఉన్నాం. నీతి ఉంటే అట్లా మాట్లాడతారా? ప్రభుత్వాన్ని కూలగొడతారా? ప్రభుత్వాన్ని కూలగొడతామంటారా? ప్రజాస్వామికంగా 65 కంఫర్టబుల్ మెంబర్సే కదా మాకు. మేము రాజకీయ నీతి చేస్తా ఉన్నాం. రాజ్యాంగం సంబంధించిన నీతి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు అయితే కేటీఆర్ గారు ఆయన మాట్లాడితే ఎట్లా? శాసనసభ్యుని రాజీనామా చేయించకుండా మంత్రి చేసుకున్న వాళ్ళు మా మీద మాట్లాడే హక్కెక్కడిది? కనీసం మినిమం కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలా ఎంత రాజకీయమైనటువంటి విధ్వంసానికి వాళ్ళు రాజ్యాంగం గురించి మాట్లాడితే ఎట్లా? అసలు రాజ్యాంగం అనేటువంటి దానికి ప్రధానికి రాజ్యాంగానికి సంబంధించి మొన్న జూన్ 4 నాడు ఏదో రాజ్యాంగ కాదు రాజ్యాంగాన్ని హత్య చేస్తున్నది బీజేపీ. ఇంతకంటే దుర్మార్గం లేదు. ఇంకొకటి, భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ రాజ్యాంగ హత్యా దివసాన్ని పెడుతుందంటే వాళ్ళు నిజంగా రాజ్యాంగాన్ని చంపుతా ఉన్నారు. నిజంగా ఒకవేళ మీరు బీజేపీ అధికారంలోకి వచ్చినాక ఒకవేళ ఎమర్జెన్సీ రోజును ఆనాడు నిర్ణయించుకుంటే అది ఇంకొక పేరు పెట్టుకోవాలి. కానీ రాజ్యాంగాన్ని హత్యా దివస్గా పెడుతారంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్, రాజ్యాంగం పట్ల వాళ్ళకున్న గౌరవం, అభిమానం స్పష్టమవుతోంది. ఇది దురదృష్టకరం. వాళ్ళ మైండ్ సెట్కి ఇది నిదర్శనం. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కోరుతా ఉన్నా, దయచేసి రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి చర్యలు తీసుకోండి. కానీ రాజ్యాంగంలో ఒకవేళ గత ప్రభుత్వాలు తప్పు చేస్తే దాని ప్రకారంగా ఆ పేరు మీద నిరసన ఇవ్వండి. కానీ రాజ్యాంగ హత్యా దివస్గా పేరు పెట్టామంటే మన రాజ్యాంగాన్ని మనం అవమానించుకుంటున్నట్టే. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటనగా భావిస్తా ఉన్నాం.